దాకా అండ్ దాంట్లో బ్యాక్డ్రాప్లో ఆయన ఏం లేనట్టుగా ఇది ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నారు సార్? అంటే అలాంటి వాళ్ళు ఉన్న రియల్ క్యారెక్టర్స్లో అంటే అది చాలా మంది కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అండి. అంటే ఇప్పుడు ఎలా అంటే మీరు ఆంధ్ర సైడ్ మీరు చూసారండి, మీ క్వశ్చన్ నాకు పూర్తిగా అర్థం కాలేదు. రాజుగారి క్యారెక్టర్ బాగా డబ్బున్న క్యారెక్టర్, అవును, బట్ బ్యాక్ ఎండ్ లో అంటే బంగారం వేసుకుని తిరిగి అదా దాని రిఫరెన్స్ ఏదైనా ఉంటుంది. డిఫరెన్స్ మన చుట్టుపక్కలే ఉన్నారు కదండి చాలా మంది. ఇప్పుడు డబ్బులు మనం చాలాసార్లు మీకు సొసైటీలో మీరు వెళ్ళినప్పుడు మీరు వింటుంటారు కదా, మీరు సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కూడా చదువుతుంటారు. చాలా రిచ్ పీపుల్ ఎవరైనా ఉన్నప్పుడు సడన్గా చూస్తే వాళ్ళకి యాక్చువల్గా చాలా ఏమంటారు లాసెస్లో ఉన్నాయని తెలుస్తుంది, లేదా కంపెనీ లాసెస్లో ఉందని తర్వాత తెలియదు, బయటికి తెలియదు. సో లేకపోయినా లైఫ్ స్టైల్ వాళ్ళు లైఫ్ స్టైల్ అదే మెయింటైన్ చేయాలనుకుంటారు. సో దానివల్ల ఇంకా అప్పుడు వెళ్ళిపోతారు. సో మన రియల్ లైఫ్లో అలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. సో చంద్ర గారితో మీ కాంపిటీషన్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆ గుడి మీద ఏది గుమాస్తా సో ఆ చేంజ్ ఓవర్ అన్నది కూడా చూపించారు లాస్ట్ లో. అసలు నడవరు, కాలు కొని పెట్టిన ఆయన. అవును, అదే సో అవన్నీ చేంజ్ ఓవర్స్ అన్ని బాగున్నాయి. మీ కాంబినేషన్ ఎలా అంటే మీకు ప్రతిసారి మీరు వచ్చిన ప్రతిసారి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ చాలా హిలేరియస్ గా నవ్విస్తూ ఉంటారు. సో ఇది కొత్త ఫ్రెండ్స్ గ్యాంగ్ కదా, ఈ గ్యాంగ్ ఎలా? కరెక్ట్. సో నేను యాక్చువల్గా ఈ గుమాస్తా క్యారెక్టర్ రాసినప్పుడే ఇది ఎవరు ప్లే చేస్తే బాగుంటుందని చాలా అనుకున్నాం అనమాట మేమంతా. సో ఏదన్నా డిఫరెంట్గా ఉండాలి చాయిస్ అని చెప్పేసి నాకు చంద్రగారి వర్క్ చాలా ఇష్టం అనమాట. అండ్ తనది స్కిట్స్లో కానీ దాంట్లో చాలా ఒక ఎగ్జాజరేటెడ్గా ఆ స్కిట్స్ పర్ఫార్మెన్స్ కొంచెం లౌడ్గా ఉంటుంది కదా. సో ఈ సినిమాలో ఏంటంటే తనతో ఒక సటిల్గా రియలిస్టిక్ సిచ్యువేషనల్ కామెడీలో ఆయన చేస్తే చాలా బాగుంటుందని మేము ఆఫీస్కి పిలిచి కలవడం జరిగింది. రిహర్సల్స్ వర్క్షాప్ చేశాం కదా సార్ ముందు. చేయంగానే నాకు అసలు మాకందరికీ ఆ గుమాస్తా క్యారెక్టర్కి పర్ఫెక్ట్ అనిపించింది. మా ఇద్దరికి కూడా ఆ టైమింగ్ సింక్. సో సెట్ మీద కూడా మేము ఇద్దరం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు అనమాట. అంటే ఆయన కూడా ఇంప్రొవైజేషన్ చాలా స్ట్రాంగ్. సో మా ఇద్దరిది టేక్ రోల్ అయిందంటే ఏం చేస్తామో మాకే తెలియదు. ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉన్నారు, ఈయన మహేష్ గారు, భద్రం గారు, లడ్డు అక్కడే ఉన్నాడు. స్పాట్ లో చూస్తుంటే అసలు వీళ్ళు రియల్ ఫ్రెండ్ అంటే నేను నిజంగానే వీళ్ళు హీరో ఫ్రెండ్స్. మేము నిజంగానే ఫ్రెండ్స్. రియల్ లైఫ్ లో కూడా ఏదో మేము కట్టాము కానీ ఒకరి వ్యానిటీలో ఒకరికి వెళ్ళి రియల్ లైఫ్ లో కూడా అలా ఉన్నట్టు జోకులు వేసుకుని చాలా సరదాగా ఉంటారు. పర్మిషన్ తీసుకున్నాం అంటే ఇళయరాజా గారికి ఆదిత్య ద్వారా ఇన్ఫార్మ్ చేశాము. అది ఆదిత్య మ్యూజిక్ సాంగ్ అది వాడే అది చెప్పేవాడు. బల్పం పట్టికి అసలు బ్లాస్ట్ మీరు చూసారు కదా, ఫుల్ థియేటర్ అంతా బ్లాస్ట్ అయింది. ఇంకేంటి భోంచేశారా? ఆయన బిర్యానీ పెట్టి పంపించింది. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ డే కదండి, ఒక ఈ పండగ వరకు వీకెండ్ వరకు. అయ్యో చూశారు కదండి ఎంతమంది అంత అద్భుతంగా చేస్తే. చంద్ర గారు, లడ్డు. సరే నేను లేని సినిమా ఒకటి తీసి మీకు పంపిస్తాను. మీకు నేను లేని సినిమా కావాలి కదా, నేను అది కూడా వచ్చేటట్టు చేస్తాను. డెఫినెట్గా ఏదో ఒక సినిమా, చిన్న సినిమా ప్రొడ్యూస్ చేద్దాం.